అంట, నీకు అట్టాగే జరగాలి అని సంబరం చేసుకునేవాడు కాదు. నువ్వు లోబడకపోయినా, నువ్వు దేవునికి దూరమైపోయినా, నువ్వు నష్టపోయినా నీ నష్టాన్ని చూసి ఆనందించేవాడు కాదు. ఈ నష్ట స్థితిలోనైనా ఈ బిడ్డ నా వైపు తిరిగితే బాగుండని, అయ్యా అమ్మా, రెండు చేతులు చాపి నా దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి కవిగిట్లోకి వచ్చినట్లుగా ఈరోజు యేసయ్య కవిగిల్లోకి వస్తావా? నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, ఇంకెన్నడూ నేను జారిపోనయ్యా, బ్రతుకు కాలమంతా నీ సాక్షిగా జీవిస్తానయ్యా అని తండ్రి దగ్గరికి నువ్వు రాగలిగితే, నీకు తెలుసా, కొన్ని శ్రేష్టమైన ఈవులు నీకు మాత్రమే ఇవ్వాలని కొన్ని ఈవులు నీ కొరకు తండ్రి దాచిపెట్టి ఉంచాడు. ఆ తండ్రి తన కొడుకు కోసం దాచిపెట్టాడు కదా. ఆ తండ్రి తన కొడుకు కోసం ఏమేమి దాచిపెట్టాడో వాటికంటే శ్రేష్టమైనవి పరలోకపు తండ్రి నీ కొరకు దాచిపెట్టాడు.